బిగ్ బాస్ తుస్సుమంటుందా లేదా నిలబడుతుందా? ఇది తేలాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఇంతవరకు పెద్ద ఎత్తున ప్రచారం హైప్ అయింది. ఒక సెలబ్రిటీ బేస్డ్ ప్రోగ్రాంలో ఒక విచిత్రం ఉంటుంది. ఆ సెలబ్రిటీ అంటే మనందరికీ విపరీతమైన అభిమానం ఉండొచ్చు, కానీ దాని కంటెంట్ బేస్డ్ మీద అది సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరు కోటేశ్వరుడు మొదట్లో నాగార్జున టేకప్ చేశారు, సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ రెండోసారి పెట్టేటప్పటికి కొంత డౌన్ అయింది. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి మళ్ళీ చిరంజీవిని తీసుకొచ్చారు, బట్ ఆశించిన సక్సెస్ కావట్లేదు. దీనికి కారణం ఏంటంటే కొత్తదనం అనేటువంటిది అద్భుతంగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత కంటిన్యూషన్లో దాని కంటెంట్ బాగోకపోతే జనం ఛానళ్ళు ఈ రోజున చేతుల్లో రిమోట్లో ఉన్నటువంటి యుగంలో చెక్మని తిప్పవతలు పడేస్తారు. ఇక్కడ బిగ్ బాస్లో ఎన్టీఆర్ ఒక ప్లస్ అయితే, వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఆల్రెడీ దాదాపుగా గత 2-3 సంవత్సరాల టీవీ తెరల జనాలకు అలవాటు అయిపోయి జనంలోకి వెళ్ళిపోయినటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా జనానికి కొట్టిన పిండే సెలబ్రిటీసే. బట్ ఎన్టీఆర్ స్టేజ్కి వీళ్ళదానికి అసలు పొంతం లేదు. అందులో వీళ్ళ లైఫ్ స్టైలు, వీళ్ళ వ్యవహార శైలి గురించి ఇప్పుడు దాంట్లో చూపించినటువంటి సినీ నటులు కావచ్చు, లేకపోతే సైడ్ యాక్టర్లు కావచ్చు, సింగర్లు కావచ్చు, వీళ్ళందరి గురించి వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు బయట ఎట్లా ఉంటారన్నటువంటిది తెలుసుకోవాలన్న ఆసక్తి అద్భుతంగా అయితే జనంలో లేదు. ఎందుకంటే సాధారణంగా హై సెలబ్రిటీస్, ఒక చిరంజీవి, ఒక రామ్ చరణ్, ఒక మహేష్ బాబు, ఒక నాగార్జున, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఇట్లాంటి క్యారెక్టర్లు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలన్న తపన జనానికి ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏముంటుంది, కానీ మిగతా వాళ్ళది ఒకసారి తెలుసుకుని వదిలేసేటువంటి స్టైలే ఉంటుంది, కానీ కంటిన్యూగా దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇక్కడ 70 రోజుల పాటు అన్నటువంటిది అందుకనే లిమిటెడ్ పీరియడే పెట్టుకున్నారు. కాకపోతే ఆ లిమిటెడ్ పీరియడ్లోనైనా సరే ఇక్కడ ఒక ఇంట్లో ఎలాంటి సదుపాయం లేకుండా, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ కాలపు గ్యాడ్జెట్స్ సిస్టమ్స్లో ఏమీ లేకుండా, అంటే ఫోన్లు లేకుండా, పేపర్ లేకుండా, పుస్తకాలు లేకుండా, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక జైలు జీవితం లాంటిది. కాకపోతే ఇది ఒక అల్ట్రా మోడర్న్ ఆధునిక జైలు, అంతే తేడాల. బ్రతకాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హావభావాలు ఎట్లా ఉంటాయి ఇవి. బట్ ఇది కంటిన్యూగా జనాన్ని మెయింటైన్ చేయగలుగుతుంది అంటే కష్టమే. మొదట్లో అయితే సక్సెస్ అవ్వచ్చు, ఎందుకంటే మొదట్లో కొత్తగా అసలు ఏముంటుంది అనేది చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఎమోషన్స్, అక్కడ మెలో డ్రామా పండించగలిగితే, లేదంటే డ్రామాటికల్ చేంజెస్, ఎందుకంటే ఇక్కడ న్యాచురల్గా కనిపించాలి, బట్ డ్రామాటికల్గానే ఆస్పెక్ట్స్ ఉండాలి. అట్లాంటిది ఏదన్నా అద్భుతమైనటువంటి ఇది జరిగితే తప్పించి ఇవాళ కనబడుతున్నటువంటి దాంట్లో సెలెక్ట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ని చూస్తే అద్భుతంగా చూసేస్తారన్న ఫీలింగ్ అనిపించలేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు కాబట్టి ఆయన మాటల కోసం చూసేటువంటి ఎపిసోడ్స్ అయితే ఎక్కువగా ఉండొచ్చు. మిగతా దానికి ఆశించినంతగా ఉంటుందా లేదా అనేటువంటి చూస్తే ప్రస్తుతం పబ్లిక్ మూడ్ చూస్తే పెదవి విరుపులు దాదాపుగా 40% ఇప్పటికే జరిగిపోయింది. ఇక మిగతా 60% మిగతా కంటెంట్ చూసిన తర్వాతనే అర్థమవుతుంది. కాకపోతే ఒక భారీ కార్యక్రమాన్ని భారీ అంచనాలతో కోట్లల్లో ఖర్చు పెట్టి నడపడము అనేటువంటిది, అది కూడా ఏదైతే బాలీవుడ్లు హాలీవుడ్లో స్థాయిలో ఉండేటువంటి యాక్టివిటీని తీసుకొచ్చి తెలుగులోకి ప్రయోగం చేయడం అన్నటువంటిది మాత్రం ఒక అద్భుతమే అని చెప్పుకోవచ్చు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.